పద్మభూషణ్ కాదు, పద్మ విభూషణ్ వచ్చింది. ఈరోజు ఒక భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక తెలుగు బిడ్డ గర్వించదగ్గటువంటి దినము. ఎందుకంటే ఈ యొక్క పద్మ విభూషణ్ అనేది భారతదేశంలోని భారతరత్న తర్వాత అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ యొక్క చలనచిత్ర రంగంలోని నాకు తెలిసి అక్కినేని నాగేశ్వర గారికి వచ్చింది. తర్వాత ఈజ్ సెకండ్ పర్సన్. అదేవిధంగా భవిష్యత్తులో చిరంజీవి గారికి ఆయనకి భారతరత్న కూడా వస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఒక సామాన్యమైనటువంటి చిన్న కుటుంబంలో పుట్టి ఒక చిన్న సాధారణ జీవితం మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గర విలేజ్ నుంచి వచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి గంజి తాగిన వ్యక్తి బెంజి కార్ల వరకు వచ్చి ఆయన ప్రతి నరానికి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇచ్చి ముఖ్యంగా ఆయన మా యొక్క తూర్పుగాపు ముద్దుబిడ్డను చేసుకున్నందుకు ఒక తూర్పుగాపు జాతి బిడ్డగా ఒక గర్విస్తున్నాం. నా పేరు తుమ్మరాడు శ్రీనివాసరావు నాయుడు, జాతీయ తూర్పుగాపు సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిని. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవికి చాలా ఫ్యాన్స్ని నా తెలిసిన కాంచి సుమారుగా ఒక 20 నుంచి 25 సార్లు నేను రక్తదానం ఇచ్చుంటాను చిరంజీవి గారి గురించి. ఈరోజు ఆయన పిలుపు మేరకు మేము వచ్చాము. బ్లడ్ బ్యాంక్ దగ్గర మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇచ్చారు. అదేవిధంగా త్వరలో ఆయన కూడా కలుస్తాము. ముఖ్యంగా ఆయన సినీ జీవితంలోనే ఎంతో కష్టపడిన వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజున అల్లు రామలింగ గారు ఈయన పిల్లనిచ్చాడంటే ఈయనకి భవిష్యత్తు ఉంటుంది, ఈయన ఒక లెజెండ్గా ఒక ఫ్యూచర్లో ఒక దిశ నిర్దేశించే స్థాయికి వెళ్తాడని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా ఆయన రాజకీయాల్లో కూడా వచ్చారు. దురదృష్టవశాత్తు సమ్ రీజన్ ఆయన ప్రజారాజ్యంలోని మంచి సీట్లు వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా ఆయన అదే కండిషన్తో ఈ రోజున తెలుగు రాష్ట్రంలో అక్కడెక్కడో ముఖ్యమంత్రిగా అయ్యేవాడు. కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం తర్వాత ఈ యొక్క జనసేన పార్టీని 2014లో స్థాపించి ఈ రోజు వరకు ఇది ఉందా. అదేవిధంగా జనసేన కూడాను మీడియాను కొంతమంది తెలివి తక్కువ దద్దమ్మలు 23 సీట్లు 20 సీట్లు కాదు, అది 60 నుంచి 70 సీట్లు వస్తున్నాయి జనసేనకి. అదేవిధంగా 28వ తారీఖుని ఉమ్మడిగా కూడా అభ్యర్థుల ప్రకటన వస్తుందని నాకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఉభయ గోదావరి జిల్లాలోని జనసేన అభ్యర్థులు అందరూ గెలుస్తారు. అదేవిధంగా ఎంపీ సీట్లు కూడాను మెజారిటీ స్థానాల్లో గెలుస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వైసీపీ నుంచి ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ గేట్ తాకకుండా మేమంతా పక్కా ప్రణాళిక బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని రకాలటువంటి వ్యాపారవేత్తలే కానీ అడ్వకేట్లే కానీ లాయర్లే కానీ డాక్టర్లే కానీ బడుగు బలహీన వర్గాలు అందరి యొక్క మద్దతు కూడా టీడీపీ జనసేనతో కలిసి మెలిసి వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంక 2 రోజుల్లో బీజేపీ పొత్తు కూడా కుదురుద్దని ఎదురు చూస్తున్నారు. అది కూడా కుదిరితే వారు వన్ సైడ్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ గర్వంతో విర్రవీగినటువంటి కేసీఆర్కి 26 కులాలు ఏ విధంగా బుద్ధి చెప్పాయో అదేవిధంగా జగన్కి అక్కడ ఈ 26 కులాల జనాభా కూడా అక్కడ ఉన్నారు. సుమారుగా 1 కోటికి పైన. తూర్పు కాపులు 80 లక్షల మంది ఉన్నారు, కాపులు 1,20 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఇతర బీసీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విజన్తో ఉన్నటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం, ఆ కిడ్నీ బాధితుల కోసం ఆయన ఫైట్ చేశాడు. ఆయనకి ఏం అవసరం అండి? వాట్ ఈస్ ది నీడ్ అండ్ నెసెసిటీ? ఆయన రోజుకి 2 కోట్ల ఆదాయం. ఎందుకంటే ఆయనకు ఒక సినిమా తీసుకుంటే 60 కోట్లండి. పిలిచి కాలు మొక్కిస్తారు నిర్మాతలు. అవన్నీ త్యాగం చేసుకొని ఆయన ఏదో ఒక విజన్తో వెళ్తున్నాడు. ఒక మంచి ఉద్దేశంతో ఒక నిస్వార్థంతో ఏదో చేయాలనే తపంతో వెళ్తున్నాడు. దాన్ని ఏదేదో వంకలు పెట్టి అది పెట్టి చెప్పడం అనేది, ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్కటువంటి ఉద్దేశాలు నచ్చే మేమందరం ఆయనతో జనసేనతో కలిసి నడుస్తున్నాం. శ్వాస ఉన్నంత వరకు చిరంజీవి ఫ్యామిలీతో ఉంటాం. అదేవిధంగా జనసేనలో కూడా టీడీపీతో కలిసి త్వరలో ఏప్రిల్ 16 లోపల లేదంటే ఏప్రిల్ ఎన్నికలు జరిగితే ఏప్రిల్ 30 లోపల కొత్త ప్రభుత్వం వస్తుంది. కొత్త ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2.5 years సీఎం చేస్తారని ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే
ఆయనకి డిప్యూటీ సీఎం లేదంటే రెవెన్యూ లేదా హోమ్ ఇస్తారు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఏంటంటే జనాభా ప్రాతిపదికరంగా మేము బీసీలుగా కానీ ఎవరికైనా కూడా కులగణన కట్టమని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసాం ఆళ్ళ రామకృష్ణ నేను. అదేవిధంగా రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 4, 5, 6, 7, 8 తారీఖులో ధర్నాలు కూడా చేస్తున్నాము కులగణన చేయాలని. కులగణన కూడా వాలంటీర్లు కాకుండా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయీస్తోని, మున్సిపాలిటీ ఎంప్లాయీస్తోనో లేదా టీచర్స్తోనో ఎవరితోనో కులగణన చేయాలి. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే, రాజ్యాంగం ఇవాళ నుంచే అమల్లోకి వచ్చింది 1956 జనవరి 26ని. పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు మేము ఎవరికీ వ్యతిరేకం చెప్తలే, ఎందుకంటే మా వాటా ఎంతో మా వాటా ప్రకారంగా అన్నీ కావాలని అడుగుతున్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ఒక 6 సార్లు కలిసాము. ఆయన 26 కులాల గురించి ఆయన ప్రతి సభలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రే తూర్పుకాపు నేను మా పిల్లలందరూ ఓసీ ఎలాగైపోతారండి? పక్క రాష్ట్రంలోనే మేమేమో బీసీడీ సీరియల్ నెంబర్ 30. ఇక్కడ 2/6/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా 14/3/2014 26 కులాలని ఒక ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఒక బీసీ కమిషన్ అనేది ఉంటేనే, ఇప్పుడు కాపులు కూడా బీసీ ఒకప్పుడు, ఆ సంగతి తెలియదు చాలామంది కాపులకి. కాపులు కూడా బీసీయే, తర్వాత మళ్ళీ ఓసీ చేశారు. మళ్ళీ ఆ దళిత ముఖ్యమంత్రి మళ్ళీ బీసీ చేశాడు, మళ్ళీ ఇంకో రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఓసీ చేశాడు. కాపులు అలాగే పల్లకీలు మోస్తున్న బోయిల్లాగా ఉన్నాయి, కానీ వాళ్ళ బతుకుల్లో ఎవరికి మార్పులు లేవు. కాపుల్లో మార్పు రావాలంటే అందరూ కలిసి మెలిసి ఉండాలి. అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఒక మాట, ఒక బాట, ఒక ఐక్యత ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దె దించామో అదేవిధంగా ఆంధ్రాలో కూడా జగన్ ప్రభుత్వం గద్దె దిగుతుంది. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఒప్పుకున్నాడు, ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి. ఇప్పుడు పొత్తులు కుదరట్లేదు, 23, 25 అంటున్నారు, కానీ అది 60, 70 వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంకా భగవంతుడు మంచి శక్తి సామర్థ్యాలు ఇచ్చి, అదేవిధంగా కరోనా రోజుల్లో ఎంతోమంది ఈ యొక్క సినీ కార్మికుల కుటుంబాలకి ఆయన సహాయం చేశాడు. ఆయన చేసేవాడిని గుప్తదానాలు నాకు తెలిసిన మట్టుకి ఈ చేత్తో ఆ చేతితో తెలియకుండా చేస్తారు. అదేవిధంగా వాళ్ళ కోళ్ళే కానీ, అలా బాబు రామ్ చరణే కానీ, ఆమె పేరేంటి రెడ్డి గారు ఉపాసన కానీ, వాళ్ళందరూ కొద్దిగా బై బర్త్ బోర్న్ ఇన్ గోల్డ్ స్పూన్. వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు, ఎందుకంటే వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది పాలిటిక్స్? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, లేదంటే ఎవరిదో తినాలి, ఏదో పోగేయాలని ఉద్దేశం లేదు. చిరంజీవి గారి విజన్ చాలా మంచిది. ఆయన యొక్క సహాయ సహకారాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉంది, మా వెనకాల చిరంజీవి ఉన్నాడు, చిరంజీవితో మేము ఉన్నాము. కాబట్టి అది త్వరలోనే సంక్షేమ రాజ్యం అనేది వస్తుంది. ఓ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే మారుతుంది.